తమ్మి 3-4 నెలలు 3 నెలలు మీరు పక్కకు పో, ఎందుకంటే నా ఎంబడి పోయేటోళ్ళు నీ ఎంబడి పడతారు, నేనైతే తట్టుకుంటా, నువ్వు తట్టుకోలేవు తమ్మి అంటే పోనా అన్న అన్నాడు. పో తమ్మి అని చెప్పిన పోయిండు. మళ్ళీ నేను రాగానే మళ్ళీ వచ్చిండు. ఆయన మీద ఆవాకు చవాకులు, ఆయనే సెకండ్ నడిపిస్తాడట. ఏం సెకండ్ నడిపిస్తాడు? కొండమూరులు ఉన్నాక ఇంకొకది నడవది. కొండ సురేఖ గారు ఈరోజు బడుగు బలైన వర్గాల ఆశయోగి. మాకున్న అదృష్టం, ప్రతి మనిషి పెళ్లి చేసుకుంటే ఒకటే కులం ఉంటుంది. మాకు ఇటు శాలోళ్ళు ఉన్నారు, ఇటు నాకు కాపులు ఉన్నారు. ఈ 2 కుటుంబాల మధ్యలో 2 సామాజిక వర్గాలు రెండుల పరిస్థితి ఏంది అని కలెక్టర్ వెంటనే స్పందించిండు. నాతో చెప్పిండు, వాళ్ళ లిస్టు కూడా రాసుకురండి, 5 పైసలు వసూలు చేయకుండా మీరు వాళ్ళకు కూడా పట్టాలు ఇప్పించి ఇప్పించే బాధ్యత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బహుమతిగా ఇస్తారని తెలియజేస్తారు. మీరెవరు కూడా మరి మనం ఎన్ని ఇచ్చినాం, మరి దాని మీద ఇందిరమ్మ బొమ్మ ఉండాలి, కింద కుటుంబం త్యాగ కుటుంబం అది, వాళ్ళ బొమ్మలు ఉండాలి, వాళ్ళని చూసి నేర్చుకోవాలి అని దయచేసి మీరు అందరికీ కూడా చెప్పండి. మన నవీన్ రాజు మీరు అనుకున్నట్టు సెకండ్ కాదు, థర్డ్ కాదు, 17 ఏళ్ళ బట్టి ఎన్నుకున్నాడు, వెనుకనే ఉంటాడు, నా వెనుకనే ఉంటాడు. దయచేసి కార్లో నేను పోతూ ఉంటా, మరి సిక్కులో చూసినా ఎక్కడ అరే వాళ్ళు ఆడవాళ్ళు సుత్తే పట్టుకొని కొడుతుంటే మనం ఇంత చూసుకుంటా పోతాను. ఎందుకా కర్మ అని ఆలోచించిన వెంటనే వాళ్లకు సపరేట్గా ఇల్లు, మళ్ళా వాళ్ళకు ఒక 1 ఎకర్లో ఒక షెడ్ వేపిస్తే ఆడగొట్టి వాళ్ళు వచ్చి రోడ్డు మీద బొగ్గోళ్ళు అమ్ముకుంటారు. మరి అలాగే నేను ఒక ముస్లిం సోదరి తల్లి చనిపోతే పోయినా గంట అయింది, ఇంకా మరి ఆ బాడీని లేపుతలేరు. ఆ చిన్న సందు ఏం జరుగుతుంది అని అడిగిన. అన్న లారీ వస్తుంది, లారీ వచ్చిన తర్వాత తీసుకుపోతారు. వెంటనే ఆలోచించిన, అరే ఇంతసేపు వాళ్ళు ఎలా ఉంటారు అని వెంటనే వాళ్ళకి ఆఖరి సభకు వెంటనే తెప్పించి మరి ఫ్రీగా మనమే చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ముస్లిం సోదరులు అందరూ కూడా మనకు కొట్టేసారు. అరే మాట్లాడితే తప్పడు. ఈరోజు కూడా చెప్తున్నా, నాయ బ్రాహ్మణ కానీ ఈరోజు ప్రతి కులానికి మరి మ్యారేజ్ హాల్ కట్టించే పూర్తి బాధ్యత కాకుండా సురేఖ మీ మంత్రి గారిని మరి వారు కట్టిస్తారని తెలియజేస్తున్నా. మరి అలాగే మీరు నవీన్ దగ్గర ఉండి జాకీరు నాగరికి రావడం జరిగింది, కార్పొరేటర్ టికెట్ కోసం. కానీ మధ్యలోనే కరోనాలో చనిపోయాడు. నేను ఆ ఇంటికి పోయినప్పుడు ఒక రేకుల షెడ్డు, అందులో ఒక ఫోటో ఉండేది కొండమురళి. దాన్ని చూడగానే అతను చనిపోయిన తర్వాత అతనికి వెంటనే ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా నేనే చేసినా తెలియజేస్తున్నా. నేనే సొంతంగా కట్టించే కార్యక్రమం కూడా నేనే చేసినా తెలియజేస్తున్నా. అలా ఆలోచించేటోళ్ళు మీరు ఎవరన్నా ఉంటారా ఒకసారి ఆలోచించండి. మరి నేను ఇవాళ కూడా వరంగల్ సిపి గారికి ఒక మాట చెప్తున్నా, మీరు బయటికి మా ఆడలోపల మాట్లాడేది ఎలా ఆ కాగితం పేపర్లకు వస్తుంది అంటే మీ దాంట్లో కూడా కోవట్లు ఉన్నారు ఇక్కడ పోలీసుల. ఇలా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి మీరు కూడా. ఎందుకంటే వాళ్ళను పక్కకు తప్పియండి, పక్కకు తప్పించి మంజూలం పెట్టండి. లేకపోతే ఇలా మీ దాంట్లో అయితే పోలీసులే కోర్టులు అయితే సమాజం ఎడిపోతుంది. సిపి గారు అదే ఒకసారి ఆలోచించాలి.
మరి అలాగే మీరందరూ కూడా ఈరోజు మనకు ఎన్నికలు వస్తున్నాయి. ఇక కొందరు చెప్తారు, ఇక ఓటు రానివాడు అందులో చెప్తాడు, ఏ వాళ్ళకు మంత్రి పదవి పోతుంది. ఏడు పోతుందా? ఎందుకు పోతుంది? ఆడ రేవంత్ అని ఉన్నాడు, ఆడ రాహుల్ గాంధీ ఉన్నాడు, సోనియా గాంధీ ఉన్నాడు. పోనీ మనకి ఇచ్చిన శాఖలో పైసలు వస్తాయంటే అవి కూడా లేవు. ఒకటి దేవుంది, దేవుడి పైసలు ఏందినా, ఒకటి ఫారెస్ట్ సెంటర్దే, ఇంకోటి పర్యావరణం. పర్యావరణం అంటే మనకి ఈసారి బాగా పచ్చగా ఉన్నదని అనుకుంటాడు కదా, ఇక అట్లే ఉన్నదని మీ కొండ సూర్య గారు కూడా అనుకుంటారు తప్ప నిజంగా కూడా మరి ఎక్కడ కూడా ఈ 3 శాఖలలో 5 పైసలు రావు. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.